చైనాలో అవినీతి చేశారనో, లేకపోతే దేశద్రోహం చేశారనో, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనో ఈ మధ్య చైనా ప్రభుత్వం ఎంతో మంది మీద వేటు వేసి వాళ్ళని జైల్లో నిర్బంధించి నరకం చూపిస్తుంది. అయితే వాళ్ళందరినీ కూడా అమెరికాకి చెందినటువంటి సిఐఏ వల వేసి మరీ పట్టి వాళ్ళని వాదారుస్తున్నట్లుగా చేసి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తుంది. అంటే అలా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో, ప్రభుత్వం ఎవరెవరి మీద అయితే నిఘా వేసిందో అలాంటి వారందరినీ కూడా ఇప్పుడు సిఐఏ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ రకరకాల కారణాలతో సిఐఏ ఆకర్షించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అమెరికా ఒక వీడియో కూడా విడుదల చేసింది. అందులో ఏముందంటే, చైనాకి చెందినటువంటి ఒక జనరల్ మాట్లాడుతూ, మా దేశ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే పాటుపడుతున్నారు, కాబట్టి మాలాంటి నీతిగా పనిచేసినటువంటి వారిని నిర్బంధిస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నామని, అందువల్ల నా కుటుంబానికి నా యొక్క ప్రయోజనాల కోసం నేను సిఐఏతో చేతులు కలిపాను అన్న విధంగా ఆ వీడియోలో ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ వీడియో మీద చైనా ఇంక ఎటువంటి ప్రకటన చేయలేదు, ఈ వర్చువల్ వీడియో మీద. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు నిజమే. చైనాలో అనేక మందిని ఈ మధ్య పెద్ద పెద్ద జనరల్స్ ని, అంటే ఆ చైనా సైన్యంలో పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా పీక్ పారేయడమే కాకుండా జైల్లో నిర్బంధిస్తున్నారు. బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే, జిన్పింగ్కి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళందరూ. అందుకే ఈ మధ్య జిన్పింగ్ మీద కూడా ఒక హోటల్లో దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ దాడిలో కూడా దాదాపు ఒక 9 మందో 10 మందో చనిపోయారు కూడా, అటువైపుకి సంబంధించినటువంటి వారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చైనాకి చెందినటువంటి చాలా మంది అధికారులు సిఐ చేతిలో ఉన్నారు, అమెరికాకి చెందినటువంటి సిఐ చేతిలో ఉన్నారు. అలాగే దేశానికి సంబంధించి అణు ప్రాజెక్ట్ అయినా కావచ్చు, లేకపోతే మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి సిఐఏకి చెప్తున్నారు వీళ్ళందరూ. అమెరికాలో స్థిరపడి వాళ్ళు మెరుగైన జీవితం కోసం ఈ విధానాలు చేస్తున్నారు. ఎందుకంటే చైనాలో ఉంటే చంపేస్తారు. ఇక ఎప్పుడైతే చైనా నిఘా వాళ్ళ మీద పడిందో, ఇక వాళ్ళు అక్కడ ప్రశాంతంగా బ్రతికే పరిస్థితులే ఉండవు అన్న విధంగా వాళ్ళు భావించి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అమెరికాతో చేతులు కలిపినట్లుగా తెలుస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు అయితే బయటికి రాలేదు.